నమస్కారం. ఈనాటి ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా అద్భుతమైనది, అలాగే మనందరి జీవితాలకు ఎంతో అవసరమైనది. అదేంటంటే మన అంతర్గత ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి, ఇతరులు చేసే విమర్శలను, వాళ్ల మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్గా తీసుకోకుండా మన మనశ్శాంతిని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఈ వివరణలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ఏదో ఒక చిన్న మాట అంటారు, లేదా ఒక చిన్న కామెంట్ చేస్తారు. అంతే, మన మనశ్శాంతి అంత సులభంగా ఎందుకు దూరమైపోతుంది? ఆ ఒక్క చిన్న మాట మన రోజంతట్నీ, మన మూడ్ మొత్తాన్ని ఎలా పాడు చేయగలుగుతుంది? ఇది నిజంగా ఆశ్చర్యం కదా. దీని వెనకున్న అసలు లాజికేంటో ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన ఈగో లేదా అహం ఎలా తయారవుతుందా చూడాలి. ఒక స్మార్ట్ ఫోన్ను చిన్న చిన్న విడిభాగాలతో ఎలా తయారు చేస్తారో, లేదా నట్లు, బోల్టులతో ఒక కార్ని ఎలా అసెంబుల్ చేస్తారో, సరిగ్గా అలాగే సమాజం, మన చదువు, కుటుంబం మనకంటూ ఒక ఇమేజ్ను సృష్టిస్తాయి. మనం కూడా ఆ నియమాలు, అంచనాలతో మన ఈగోని నిర్మించుకుంటాం. ఇది చాలా పెడుసైనది. అందుకే ఎవరైనా ఏమైనా అనగానే ఆ ఇమేజ్కి దెబ్బతగిలి వెంటనే మనం హర్ట్ అయిపోతాం. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉందండి. స్వచ్ఛంగా ఉండే ఒక హ్యూమన్ బీయింగ్కి మరియు సమాజం చేత ప్రభావితమైన ఒక వ్యక్తికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ఒక మనిషి పుట్టినప్పుడు ఎటువంటి అంచనాలు లేని ఒక ఖాళీ తెల్ల కాగితం లాంటివాడు. కాని పెరిగే కొద్దీ సమాజం అంటించే లేబుల్స్, నియమాలతో నిండిపోయి ఒక వ్యక్తిగా మారతాడు. ఆ వ్యక్తే ప్రతి చిన్న విషయానికి సులభంగా గాయపడే అహాన్ని మోస్తూ ఉంటాడు. మన అహం ఎంత సున్నితంగా ఉంటుందో, మనసులేని బాధలను ఎలా సృష్టిస్తుందో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. మనం ఒక పెళ్లికి వెళ్తాం అనుకుందాం. పెళ్లికొడుకు 10 పనుల హడావిడిలో ఉండి బహుశా మనవైపు చూడకపోవచ్చు. కాని వెంటనే నన్ను పట్టించుకోలేదు, నన్ను అవమానించారు అని దాన్ని పర్సనల్గా తీసుకుని తీవ్రంగా బాధపడతాం. అవతలివాళ్లు ఏదో పనిలో బిజీగా ఉండి ఉండొచ్చు కదా. కానీ మనసు మాత్రం ఆ చిన్న విషయాన్ని పట్టుకుని కల్పిత బాధను సృష్టించుకుంటుంది. మన మైండ్ ఎప్పుడూ నెగటివిటీని ఎలా వెతుకుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో భర్త ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి తెలివిలేని వాళ్లతో బతకడం కంటే చనిపోవడం బెటర్ అని జనరల్గా ఒక మాట అంటాడు. కాని ఆ మాట విన్న భార్య నన్నే అంటున్నాడు అని పూర్తిగా పర్సనల్గా తీసుకుని పెద్ద గొడవకు దిగుతుంది. చూసారా, మనం సాధారణ మాటలను కూడా మనపై దాడిలా ఎలా అపార్థం చేసుకునే ఉచ్చుల పడతామో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇలా ప్రతిదాన్ని పర్సనల్గా తీసుకోవటం వల్ల జరిగే నష్టమేంటో తెలుసా? ఇది కేవలం ఎమోషనల్ ఫీలింగ్స్కి మాత్రమే పరిమితం కాదు. ఈ యొక్క అలవాటు వల్ల మన మనశ్శాంతి మాయమైపోతుంది. ముఖంపై నవ్వులు దూరమవుతాయి. క్షణాల్లో మన మూడ్ పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, మన నిద్ర, ఆకలి కూడా డిస్టర్బ్ అవుతాయి. కనీసం ప్రశాంతంగా కూర్చుని ఒక సినిమా చూడలేము, భోజనం చేయలేము. అనవసరమైన పగలు, ద్వేషాలు మాత్రం మిగిలిపోతాయి. ఇందులో ఒక డార్క్ ఐరనీ ఉందండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. కంటికి కనిపించని మనసు పగను పెంచుకుంటోంది. వాళ్లమీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రకరకాల ప్లాన్లు వేస్తోంది. కాని ఆ కోపంలో ఏవైనా తప్పులు జరిగితే చివరికి జైలుకు వెళ్లేది, శిక్ష అనుభవించేది మాత్రం భౌతిక శరీరమే కదా. అవును, అదృశ్యమైన మనసు చేసే తప్పులకు చివరకు మన భౌతిక శరీరం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైన సత్యం ఇక్కడే ఉంది. అదేంటంటే, ఇతరులు ఏమంటున్నారు అనేది వారి కథ, దానికి మనం ఎలా స్పందిస్తాం అనేది మన చాయిస్. ఇది అక్షరాలా నిజం. ఈ ఒక్క నిజాన్ని మనం బలంగా ఫిక్స్ చేసుకోగలిగితే బయటి ప్రపంచం చేసే ఎలాంటి శబ్దాలు మన అంతర్గత ప్రశాంతతను ఎప్పటికీ దెబ్బతీయలేవు. అసలు పాయింట్ ఏంటంటే, ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు లేదా మనమీద కోపగించుకున్నప్పుడు దయచేసి అది మన గురించి అనుకోకూడదు. అది మాట్లాడే వ్యక్తుల అంతర్గత ఒత్తిడి, వారి గత అనుభవాలు మరియు వారి తాత్కాలిక మానసిక స్థితికి అడ్డం పడుతుంది. ఇతరుల మాటలు కేవలం వారి స్వంత కథనం, వాళ్ల లోపలున్న ఫ్రస్ట్రేషన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. పనికిరాని చెత్తను, ఇతరులు అన్న అవమానాలను మనసులో అలాగే దాచుకోవడమనేది దోమలతో నిండిన ఒక మురికివాడను పెంచి పోషించడం లాంటిది.
దానికి బదులుగా మన ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించుకుంటూ మనసును ఒక అందమైన పూలతోటలా కూడా తీర్చిదిద్దుకోవచ్చు కదా. మన మనసులో ఏ రకమైన ఆలోచనలు పెరగనివ్వాలో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మన చేతిలోనే ఉంది. ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారముంది. దాన్నే ఇష్యూ బేస్డ్ లివింగ్ లేదా సమస్య ఆధారిత జీవనం అంటారు. అంటే ఎవరితోనైనా వివాదం వస్తే దాన్ని పూర్తిగా వాస్తవాల ఆధారంగా లాజికల్గా పరిష్కరించుకోవాలి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు, మన ఈగోని మధ్యలోకి తీసుకురాకూడదు. కేవలం ఆ సమస్యను ఒక టాస్క్లాగా చూసి సాల్వ్ చేయడమే దీని అసలైన అర్థం. సరే, మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. దీనికో సింపుల్ ప్రాసెస్ ఉంది. మొదటది సమస్యను లాజికల్గా, క్లియర్గా ఫేస్ చేయడం. రెండవది దానికవసరమైన యాక్షన్ తీసుకోవడం. అంటే చట్టబద్ధంగా పోరాడటమా లేక ఫిర్యాదు చేయటమా అనేది తేల్చుకోవడం. మూడవది ఆ పని పూర్తయ్యాక సింపుల్గా ఒక థ్యాంక్యూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం. ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది, వెంటనే తిరిగి మన సాధారణ, సంతోషకరమైన జీవితంలోకి వచ్చేయడం. ఇకపోతే అనవసరమైన నెగటివిటీని వదిలేయడం, ఇగ్నోర్ చేయడం అనేది ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే చెప్పలేం. మన చుట్టూ జరిగే చిన్న చిన్న నెగటివ్ విషయాలను కేవలం రోడ్డు మీద వెళ్లేప్పుడు వినపడే ట్రాఫిక్ సౌండ్స్లాగా వదిలేయాలి. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకుండా ఉండటమే నిజమైన సెల్ఫ్ కంట్రోల్. మనకు హాని చేయని విషయాలను అలా వదిలేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన ప్రశాంతత సెట్ అయిపోతుంది. మరి ఇవన్నీ వదిలేస్తే జీవితంలో దేన్ని పర్సనల్గా తీసుకోవాలి? ఇతరుల మాటలనైతే ఖచ్చితంగా కాదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం, నాలెడ్జ్ పెంచుకునే బుక్ రాయడం లేదా చదవడం, ఉదయాన్నే నిద్రలేవడం, మనల్ని మనం డెవలప్ చేసుకునే పనుల మీద ఫోకస్ చేయడం, ఇలాంటి పాజిటివ్ విషయాలను మనం పర్సనల్గా తీసుకోవాలి. మన ఎనర్జీని విమర్శల నుండి తీసేసి మన ఎదుగుదల వైపు మళ్లిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న. ఇతరుల కథలకు, వాళ్ల మాటలకు నిరంతరం రియాక్ట్ అవుతూ మన అమూల్యమైన సమయాన్ని, మనశ్శాంతిని కోల్పోదామా? లేక ప్రశాంతమైన పూలతోటలాంటి మన మనస్సును భద్రంగా కాపాడుకుందామా? ఎంపిక మనదే. ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్గా తీసుకునే భారాన్ని దించేసి అంతర్గత ప్రశాంతతను ఎంజాయ్ చేద్దాం. ఈనాటి ఈ వివరణ మీకొక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.